అది వేరు. దైవిక సేవలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ, ఇప్పుడు నేను ఎవరైనా కానీ దైవిక సేవలో ఒక ఆగమ శాస్త్రం ప్రకారం గర్భగుళ్ళు ఉండే వాళ్ళు డైరెక్ట్ గా అందరూ ముట్టుకోవడం కూడా, ఎందుకంటే వాళ్ళు దేవుడి ఆగమ శాస్త్రం తెలియని మ్యాటర్ కాదు. ఎంతో మంది టెంపుల్స్ కి వాళ్ళు వస్తారు. అర్థమైందా? హిందూ మతాన్ని మీరు ఈ కులాల వర్గీకరణ చేయకండి. ఇక్కడ టాపిక్ వేరు, హిందూ దేవతల గురించి మాట్లాడుతున్నాం. మీరు కులాలు ఎందుకు తీసుకొస్తారు? అదే కదా, భాగంగా లేరు మీరు అనుకుంటున్నారు. స్టాటిస్టిక్స్ మాట్లాడతా, టైం ఇస్తారు ఇవ్వరు, ఒక 5 minutes. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారి గురించి మాట్లాడారు కాబట్టి ఆయన ఓన్లీ కన్వర్షన్స్ వాటి మీద కూడా ఏదో మాట్లాడారు, అదొక్కటే ఉంది. అంతకని బూతులు అన్వేష్ గారి బూతులు మాట్లాడదు. వీడికి ఆయన కంపారిజన్ ఏంటని చెప్పి అక్కడ నేను తీసాను టాపిక్. అని కరాటే కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు. ఆవిడ ఒక హిందూ సమస్య హరికథలు టీచ్ చేసి ఒక హిందూ సమస్య పెట్టి దాని మీద చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ఆమె చేస్తున్నారు. ఆవిడికి వీడికి సంబంధం ఏంటంటే నాకు అర్థం కాదు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఆబ్లిగేషన్స్ ఆర్ ఎలిగేషన్స్, గో అండ్ గివ్ ఏ కంప్లైంట్. నేను ఎట్లా చేసాము వాళ్ళ రోజు కంప్లైంట్, వాడి మీద న్యాయపరంగా పోట్లాడుతున్నాం. అలా వచ్చి మాట్లాడండి మీరు కూడా, అంతేగాని ఏదో పడితే ఏదో ఇలా ఇష్టం మాట్లాడతాం లేదు. అండ్ లెట్ మీ స్టిక్ టు ద ఇక్కడ కాంటెక్స్ట్. ఇక్కడ స్టాటిస్టిక్స్ మీద వెళ్దాము. వాడు ఏం చెప్తున్నాడు? థాయిలాండ్, తొక్కతోలు, మలేషియా అని చెప్తున్నాడు రేప్ కంటెంట్ గురించి. అండ్ మిత్రులు కూడా ఇక్కడ ఎన్సీఆర్బీ గురించి మాట్లాడుతున్నారు. ఎన్సీఆర్బీ గురించి మీరు డైవర్ట్ చేయకండి, క్లియర్ నేను మాట్లాడితే ఇప్పుడు వినండి. ఎన్సీఆర్బీ రిపోర్ట్ లాస్ట్ 2023 స్టాటిస్టిక్స్ ప్రకారం, అదే లాస్ట్ స్టాటిస్టిక్స్. అందులో ఏం చెప్పింది? అది మొత్తం దేశంలో 29,670 రేప్ కేసులు అయినాయి, మానభంగం కేసులు అయినాయని చెప్తుంది. ఆ మానభంగం కేసులో 150 కోట్ల జనాభాలో 29,670 మానభంగ కేసులు. అది రేషియో. అది మీకు థాయిలాండ్ రేషియో కంటే పెద్దగా కనబడుతుందా? థాయిలాండ్ పాపులేషన్ ఎంత అండి? థాయిలాండ్ పాపులేషన్ ఎంత? తిప్పి కొడితే 7 కోట్లు కూడా లేదు. 7 కోట్ల పాపులేషన్, 150 కోట్ల పాపులేషన్ ఇండియా. దానికి దీనికి కంపారిజన్ అండి. సెకండ్ థింగ్, థాయిలాండ్ రిపోర్ట్ ఉంది డైరెక్ట్గా, నేను మీకు పంపిస్తాను ఆన్లైన్. నేను ఆ రోజు కూడా ఇద్దరు డిబేట్లో కూడా పంపించాను. థాయిలాండ్లో ప్రతి 1,00,000 మందికి 6 మానభంగం అవుతున్నట్టు థాయ్ పోలీస్ వాళ్ళ ఓన్ రిపోర్ట్ ఉంది. వాళ్ళ మినిస్ట్రీ దాంట్లో క్లియర్గా పొందుపరిచారు, చూసుకోమనండి మిత్రుల్ని. సో ప్రతి 1,00,000 మందికి 6 మానభంగం అవుతున్నట్టు ప్రతి ఇయర్ యాన్యువల్లీ థాయిలాండ్ దాంట్లో ఉంది. సేమ్ అదే మన దాంట్లో కూడా కంపేర్ చేస్తే సేమ్ ప్రతి 1,00,000 మందికి 6 మంది ఇది అవుతున్నారు. 150 కోట్ల దాంట్లో జనాభా ఉన్న ఇండియాలో ప్రతి 1,00,000 మందికి 6 మానభంగం అవుతున్న రేషియో ఈక్వల్ టు థాయిలాండ్ ప్రతి 1,00,000 మందిలో నియర్లీ 6 మానభంగం అవుతున్న రేషియో, అది 7 కోట్లు. సో ఈ లెక్కన జనాభా లెక్కన చూసుకుంటే రెండు ఈ రేషియో సేమ్ ఉన్నప్పుడు అది ఎక్కువ ఉన్నట్ట, థాయిలాండ్లో రేపు పర్సెంటేజ్, మానభంగం పర్సెంటేజ్ ఇక్కడ ఎక్కువ ఉన్నట్ట. లాజిక్స్ మాట్లాడండి ఎప్పుడైనా సరే. మలేషియా ఈ సార్ చెప్పిన లాజిక్కే మాట్లాడదాం. ఇండియా జనాభా 150 కోట్లు అండి అంటే ఓవరాల్ గా 10 మనం రేషియోలో వద్దాం. దాన్ని థాయిలాండ్ జనాభాను కూడా 10గా వేసి చేయండి. ఇప్పుడు జనాభా రేషియోని బట్టే కదా, అంటే అక్కడ తక్కువ ఉన్నారు కాబట్టి జనాభా మాట్లాడండి. వాడు ఈజ్ నాట్ రిప్రజెంటింగ్ అదర్ కంట్రీస్, బట్ వాడు వాళ్ళని పోకూడదు మన దేశస్తుడు అని చెప్పుకుంటూ, మన హిందూ మతానికి చెందిన వాడని చెప్పుకుంటూ మనల్ని వాడు అక్కడ అందరి ముందు జుగుప్సాకరంగా మాట్లాడుతుంటే వాడి మీద దాని పరంగా నేను ఏమంటున్నా, ఒక దేశంలో పుట్టి నేను ఫస్ట్ నుంచి అదే స్టాండ్. నేను ఖచ్చితంగా నేను భారతీయుడిని, నాకు భారతదేశం మీద అంటే నాకు ఖచ్చితంగా కోపం వస్తుంది. అతను భారతదేశాన్ని తిట్టడం ఖచ్చితంగా తప్పు, కానీ తన కాంటెక్స్ట్, తన ఇండియా అంటే తన ఇన్నర్ ఫీలింగ్ అది అయ్యి ఉండదేమో అని నా ఉద్దేశం. ఇదే విషయాన్ని నేను ఒక విషయం చెప్తాను, అయి ఉండకపోవచ్చు కానీ ఇక్కడ నేను ఏమంటానంటే ఖచ్చితంగా ఇది
ఈ విషయాలలో ఖచ్చితంగా అన్వేస్కి శిక్ష పడినప్పుడు ఇప్పుడు సార్ మా బ్రదర్ అడ్వకేట్ మిత్రులు ఖచ్చితంగా కంప్లైంట్ ఇచ్చారు, ఎఫ్ఐఆర్ అయింది, దీని మీద యాక్షన్ తీసుకోవాలని అంటున్నారు. మరి కరాటే కళ్యాణ్ గారి మీద మిగతా వాళ్ళ మీద కూడా మేము గతంలో చాలా మంది ఇచ్చున్నారు. అదే వాటిని కూడా తీసుకొచ్చి ఏం చేసుకోవాలో చేసుకోండి సార్, ఎవరొద్దన్నాడు? సో కాబట్టి మా లీగల్ గా మేము చేస్తున్నాం, మీరు కూడా చేసుకోండి. చేయండి సార్. ఎవరొద్దన్నారు? నేను మీరు అంతేగాని సార్. డిబేట్ లోకి వచ్చి వాడిని పొగడతాం కాదు, చెప్పడం కాదు. ఎవరు? మీరు ఆడ్ని- చెప్తున్నారు ఆడ్ని కదా, ఎవరు పొగడట్లేదు? వాడు ఉత్తముడు, వాడు ఎక్కడ? తోపుతురుడు, వాడు వాడు తోపుతురుడు అని ఎక్కడ అలానే నేను ఉంది మరి. మాట్లాడను. What case is మీరు correct? wrong conversation చేయొద్దు. నేను అసలు అసలు నేనేమంటున్నా? what case is correct? అరే లీగల్ గానే ఫైట్ చేస్తాను సార్. ఆడు రాముడు దేవుడు అని అన్నాను నేను. I do support him అన్నారు కదా. Secularism What case is- is- secularism ఆడు పేరు మీద secularism freedom of కాబట్టి speech. నేను వాడు సెక్యులర్ correct కంట్రీగా నేను మాట్లాడతాడు, ఖచ్చితంగా తప్పదు. support What చేస్తాను. case is correct అని అంటున్నాను. నేనేమంటున్నా, నేను సెక్యులరిస్ట్ గా నేను ఖచ్చితంగా వాడు చెప్పింది కరెక్ట్ అని నేను అంటలా, వాడు కరెక్ట్ అంటున్నా.